హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మండే మార్నింగ్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి మండే వచ్చేసి 9 ఆ టైంలో వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇవి వచ్చేసి సండే రోజు వాష్ చేసినటువంటి క్లాత్స్ అండి ఇవన్నీ కూడా. ఇంకా ఆ రోజు సండే నైట్ అంటే 7 కల్లా తీసుకుందాము అనేసి అయితే అనుకున్నాను, బట్ మర్చిపోయేసానండి. ఆఫ్టర్నూన్ అలాగ వాష్ చేసాను అనమాట. ఇంకా అంటే నైట్ తీసుకుందాంలే అనేసి అనుకున్నాను, కానీ వాష్ చేసిన 1 or 2 అవర్స్కి ఫుల్గా ఎండిపోయాయి బట్టలు. ఎందుకంటే మాకైతే ఇంక టెంపరేచర్ అంతగా ఉందన్నమాట. ఇక్కడ 40 అబవ్ ఉందండి టెంపరేచర్ అయితే మాకు. అసలు బయటకు వెళ్ళడానికి కూడా మాడి మసైపోతేమో అన్నంత భయంగా ఉంది. ఇంక అందుకే ఇంకా తీసుకుందాంలే, ఇంకా అక్కడికి కొంచెం ఎండలోనే వాష్ చేసేసి అయితే వేసాను అనమాట. 12, 1 ఆ టైంలో ఇంక అక్కడికి ఎండలో చాలా అంటే చాలా ఎండ. ఎలాగైనా సరే ఎంత ఎండైనా పర్లేదు, ఫస్ట్ నేను వాష్ చేసేయాలి, మొత్తం ఏది కూడా ఉండకూడదు, బట్టలన్నీ కూడా క్లీన్ అయిపోవాలి ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే ఎంత ఎండైనా సరే వాష్ చేసేసి అయితే వేసాను. ఇంకా వాష్ చేసిన ఒక 2 hours 3 hours ఫుల్గా ఎండిపోయాయి అనమాట. అన్నీ కూడా ఫ్యాంట్లు కూడా ఎండిపోయాయి అనమాట. కానీ చూశాను, సరేలే ఎండలో ఇంతసేపు వర్క్ చేశాను కదా, అలసిపోయాను, ఈ నైట్ ఈ 7 కల్లా తీసుకుందాంలే, చల్లగా ఉంటుంది కదా ఆ టైంలో అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ 7 ఆ టైంలో ఫుల్ అసలు మర్చిపోయేసానండి, నిజంగా బట్టల సంగతి మర్చిపోయాను. ఎందుకో తెలియదు, ఈ మధ్యలో ఫుల్ అంటే ఫుల్ మతిమార్పు అయితే వచ్చేసిందండి నాకు. ఈ విషయమే కదనమాట, ఏదైనా సరే ఏదైనా ఒక వస్తువు ఇక్కడ పెట్టాను అనుకోండి, మళ్ళీ అది ఎక్కడ పెట్టానా ఆలోచించడమే సరిపోతుందన్నమాట. అంత మతిమార్పు అయితే వచ్చేసింది నాకు ఈ మధ్యలో. అండ్ ఇంకా ఇదే కాదనమాట, ఇంకా నెక్స్ట్ ఏదైనా గ్యాస్ పైన ఏదైనా పాలు కానీ టీ కానీ ఏదైనా రైస్ కానీ ఏదైనా సరే పెట్టాను అనుకోండి, అక్కడే ఉంటే కానీ గుర్తుంటుందని. నిజంగా నాకు మతిమార్పు అయితే వచ్చేసింది ఈ మధ్యలో. అది ఎందుకు వచ్చిందో, ఈ టెన్షన్ వల్ల, ఈ యూట్యూబ్, ఇన్స్టా, ఇవి సోషల్ మీడియా దీని గురించి ఆలోచించి వచ్చిందో అసలు అర్థం కావట్లేదనమాట. అంత తలనొప్పి, అంత మతిమార్పు అయితే వచ్చేసిందండి. ఇంక ఇవన్నీ బట్టలన్నీ కూడా ఇంక తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఇవన్నీ మడత పెట్టడానికి అయితే ఉందండి నాకు. సినిమా కనపడుతుందేమో, చాలానే ఉన్నాయిలేండి. ఇంకా ముందు రోజు ఇంకా అన్నీ కూడా చాలా ఉన్నాయి మడత పెట్టడానికైతే. ఇంకా అన్నీ కూడా మడత పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఇంకా నేనైతే మంచం పైన అయితే వేసేసాను అనమాట. ఇంకా అన్నీ కూడా వేసేసిన తర్వాత ఇది కూడా ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా బట్టలు తీసుకున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే చూశాను, ఇంకా అప్పుడు కొంచెం బాబుకి హడావిడిలో ఇంకా సరేలే తర్వాత తీసుకుందాం ఇవన్నీ అనేసి అయితే అనుకునేసాను అనమాట. ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్ ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి ఇంకా బెడ్ పైన అయితే వేసేస్తాను అనమాట. ఇంకా మండే అండ్ కదండి, మండే కూడా నేనైతే డైలీ నాకు పూజ చేయడం అనేది డైలీ నాకు నా లైఫ్ స్టైల్, అంటే డైలీ రొటీన్లో ఒక భాగం ఖచ్చితంగా పూజ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా డైలీ నేనైతే ఇల్లు అయితే డైలీ తుడుస్తానండి. సో ఇంకా అంటే కొంతమంది ఒక 2 days 3 daysకో లేకపోతే థర్స్డేనో సాటర్డే అలాగ ఉంటారు, కానీ నేనైతే అలా కాదనమాట. డైలీ కూడా మాఫ్ పెట్టాల్సిందేనమాట. అలా పెడితేనే మనిషి అనేది అయితే సాటిస్ఫాక్షన్ అవుతుంది, లేదంటే ఏదో మిస్ అయినట్టు, ఏదో తెలియని వెలితి అయితే కనపడుతుంది అనమాట నాకు. ఇంకా అందుకోసం అయితే ఇంకా ఇంట్లో మొత్తం అంతా కూడా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. సో నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలాంటి వీడియోస్ చేస్తాను అండ్ ఎలా ఉంటాయి నా వీడియోస్ అనేది. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుందన్నమాట. సో నేను అంటే వీడియోలో ఒకలాగా బయటికి ఒకలాగా కాదండి. సో నేను ఏది కూడా మనసులో ఏది దాచుకోను, అంతా కూడా బయటకు చెప్పేస్తాను అనమాట. ఇంకా మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. అస్సలు అంటే అస్సలు నచ్చదు నాకు. నేను అలా ఉండను. నాకు అంటే డైరెక్ట్ ఏదైనా సరే డైరెక్ట్ అంతే. ఇది మనది అనుకుంటే నేను మనది అని భావిస్తాను, ఇది మానది కాదు అనుకుంటే వదిలేస్తాను అనమాట. వాటి గురించి ఆలోచించను. ఇంత ముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పే ఉంటానన్నమాట. సో నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. అండ్ నా వీడియోస్ కూడా అన్నీ కూడా నేను నిజాయితీగా ఉంటాయన్నమాట. ఏది కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఏది కూడా చూపించను నేను వీడియోస్లో. ఇంకా అలాగని అన్నీ కూడా జెన్యున్గానే ఉంటాయి. సో నేను చెప్పే మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అది అంటే ఇతరులు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. మనం చేసే పని మనం కరెక్ట్గా చేసుకుంటూ మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు, ఎవరికి మనం తగ్గాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే మనం చేసే పని నిజాయితీగా ఉంటే చాలండి. సో సక్సెస్ అనేది ఏ రోజో ఒకరోజు వస్తుంది. మనకు తొందరగా సక్సెస్ రావాలి, తొందరగా మనం పాపులర్ అయిపోవాలి, తొందరగా మనం ఫేమ్ అయిపోవాలి అనుకుంటే అది ఎప్పటికీ కాదనమాట. అది అంటే
అలాంటి వాళ్ళు వేరే ఉంటారు. సో నా ఉద్దేశం అయితే అది కాదండి. నేను చేసే ప్రతి పని నిజాయితీగా ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాటలు కూడా మంచిగా మోటివేషన్ లాగే ఉంటాయి. ఇతరులని బాధ పెట్టే విషయాలు నేను ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకోలేదు. అండ్ ఇతరులు అనే అవసరం కూడా మనకు లేదనమాట, ఎవరైనా సరే. కానీ నాకు తెలిసింది నేను చెప్పాను. ఎందుకంటే మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలి, ఒకరు మంచిగా బాగుపడాలి, అంతే తప్ప మనల్ని చూసి ఒకరు చెడిపోకూడదు అనే ఉద్దేశం నాకైతే అనమాట. సో ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా ఇంతకంటే నేనైతే ఏం చెప్పలేను అనమాట. నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నేను ఎలా ఉంటాను, నేను ఏం చెప్తాను. ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి, నేను అన్నీ కూడా మోటివేషన్సే చెప్తూ ఉంటాను అనమాట. సో అంతే అండి. ఇంకొకటి వచ్చేసి ఇంకా అంటే నా వీడియోస్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే వీడియోస్ నేను తీస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ మనము యూట్యూబ్ అంటే కంటెంట్ క్రియేట్ చేయడమే యూట్యూబ్ అంటారు. మనం యూట్యూబ్లోకి వచ్చామంటే మనతో ఏదైనా ఒక కంటెంట్ ఉంది, మనం ఈ కంటెంట్ని ఫాలో అవుతాము అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం ఉంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. అంతేకాని ఏ కాంటెంట్ లేకుండా, ఏది మనకు తెలియకుండా సోది చెప్పామంటే ఎవ్వరు కూడా విన్నరు, ఏది కూడా మనకు ముందుకు వెళ్ళదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక కంటెంట్తో ఒక ముందుకైతే వెళ్తూ ఉంటారనమాట. కంటెంట్ ఉంటేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలము. ఇది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. మనం ఏదో ఊరికి ఆడుతూ పాడుతూ అలా చేసామే అనుకోండి, అసలు మనం సక్సెస్ కాలేము. నేనైతే ఇది బల్ల గుద్దినట్టు చెప్తాను అనమాట. ఈ విషయం అయితే మనతో కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్నప్పుడే మనం జనాల్లోకి మన కంటెంట్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది అన్లైక్ చేస్తారు. కానీ మనకు లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్లైక్ చేసేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారండి. కానీ మనము లైక్ చేసే వాళ్ళ కోసమైనా మన కంటెంట్ని మనం మార్చుకోకూడదు. సో నాకు చాలామంది అంటే ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే నాకు వస్తూనే ఉంటాయి రిక్వెస్ట్ మెసేజెస్. నేను అవన్నీ కూడా గుర్తించుకొని అవన్నీ మనసులో పెట్టుకుని నేను వీడియోస్లో ఏదైనా ఏ ఒక్క వీడియోలో కూడా నేను మితిమీరి ఏది చేయలేదు. అండ్ నా షార్ట్స్ కూడా చూడొచ్చు, ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా చేస్తారు సిస్టర్, ఇలా మిస్టేక్, ఇలా అలా అనుకుంటే ఇలా చెప్పొచ్చు. సో నేను కరెక్ట్గా నా వర్క్ నేను చేసుకునేంత వరకు ఎవరికి భయపడేది లేదు. ఎవరో ఏదో అన్నారని వాటిని పట్టించుకునేది కూడా లేదనమాట. ఇక్కడైతే ఇంకా అంత వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. వర్క్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా స్నానం అయితే చేసేసాను అనమాట. స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయితే అవుతూ ఉన్నానండి. ఇంకా సో చూసారు కదా, ఇంకా స్నానం చేయగానే ఏదో ఒక మంచి తెలియని ఫీలింగ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ సమ్మర్లో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా స్నానం చేసినా కూడా బెస్ట్ అలా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కసవంతా ఉడ్చేసి తర్వాత మాఫ్ పెట్టేసి ఇంకా స్నానం చేసేసి ఇక్కడ మంచిగా ఫ్రెష్గా రెడీ అవుతుంటే చాలా మంచి ఫీల్ అయితే ఉంది. ఇంకా ఈరోజు అయితే మొత్తం అంతా కూడా అంటే ఒక్కరోజు ఎలా ఉంటుందంటే, నేను ఒక్కరోజు మార్నింగ్ బాబుని పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తినేసి ఏదైనా టిఫిన్ చేసేసి తర్వాత వర్క్ చేసుకుంటాను. ఒక్కరోజు ఎలా ఉంటుంది అంటే మొత్తం అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి స్నానం చేసేసిన తర్వాత పూజ చేసేసి ఇంకా టిఫిన్ తినాలి అని ఒక్కోరోజు ఫిక్స్ అయిపోతాను అనమాట. ఇలా ఒక్కోరోజు ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఎక్కువగా నేను మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసేసి స్నానం చేసేసి పూజ చేసేసి తింటాను. ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి అండి మార్నింగ్ తినడం అయితే. ఇంకా అది కూడా ఎక్కువగా ఏమైనా నైట్ ఏమైనా కొంచెం తినకపోవడము, అలా నైట్ ఏమైనా కొద్దిగా లైట్గా తినడం వల్ల మార్నింగ్ ఆకలి వేయడం వల్ల అలా ఏమైనా ఉంటే కానీ ఇంకా తొందరగా ఇంకా తినేస్తాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఈరోజు మండే కదా, ఇంకా స్నానం చేసి ఇంకంతా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నానండి. నాకైతే ఈ మధ్యలో అయితే హెయిర్ ఫాల్ అయితే తగ్గేసింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ముందులాగా జుట్టు అనేది అయితే ఒత్తుగా అలా వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంతకుముందు నా హెయిర్ అనేది నేను 10th క్లాస్ ఇంటర్లో ఉన్నప్పుడైతే నా హెయిర్ ఇలా 2 చేతులతో పట్టుకోవడానికి కాదే అనమాట, అంతలా ఉండేది. కానీ ఇప్పుడైతే ఒక చేతికి కూడా తక్కువ వస్తాయి అనమాట. అంత హెయిర్ ఫాల్ అయితే అయ్యిందండి. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1-2 months అప్పటి నుంచి నేను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లో, నేను ఇది మెడిసిన్ వాడుతున్నాను అనేసి అయితే ఇంకా అప్పటి నుంచి నాకైతే హెయిర్ అనేది అయితే కొంచెం అంటే హెయిర్ ఫాల్ అయితే తగ్గింది అనిపించింది అనమాట. అండ్ చాలా అండి, ఇంత మాత్రం ఇవే హెయిర్ ఉన్నా కూడా నాకు చాలా అనమాట. ఇంకా నేను కట్ చేసాను కాబట్టి కొంచెం షార్ట్ అనిపించింది. నేను కట్ చేయకుండా ఉంటే కొంచెం లాంగ్ కూడా ఉండేదన్నమాట. ఇంకా నేను ఒక 1 month బ్యాక్ కట్ చేయించాను కదా, అందుకే షార్ట్ ఉన్నాయి. చాలు, ఈ హెయిర్ ఉన్నా చాలు, కొంచెం లాంగ్ వస్తే ఇంక నాకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. నాకు హెయిర్ అంటే జుట్టు అంటే చాలా ఇష్టం అనమాట. లాంగ్ జడ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో
ఇంక ఇక్కడైతే నా స్టైల్ డైలీ నేను రెడీ అయ్యే విధానం అయితే ఇదేనండి. సింపుల్గా ఉంటాను. ఓవర్ మేకప్ అస్సలు అంటే అస్సలు వేయను. నాకు ఓవర్ మేకప్ అసలు ఇష్టం ఉండదు. అండ్ నాకు సెట్ కూడా కాదనమాట. సింపుల్గా ఉండటమే నాకు చాలా ఇష్టము. అండ్ సింపుల్గా ఉంటేనే చూడడానికి కూడా మంచిగా ఉంటుందండి. ఇంకా లిప్స్టిక్ కూడా నేను అస్సలు అంటే అసలు వేయను. ఎప్పుడో ఒక్కసారి, అది కూడా అంటే ఎప్పుడన్నా అంతే. ఇంకా అస్సలు వేయనండి. లిప్స్టిక్ కూడా యూజ్ చేయను. ఇంక ఇక్కడైతే ఇంకా ముందు రోజు ఒక సాటర్డే వ్లాగ్లో చెప్పాను కదా నేను, అంటే పూలు అయితే కట్టాను. ఆ రోజు మీకు వీడియోలో చూపించాను కదా. ఇంక సండే రోజు అయితే పెట్టుకోలేదనమాట. సండే ఇంకెక్కడ బయటకు వెళ్ళలేము, ఏమీ లేదు అనేసి అయితే సండే రోజు పెట్టుకోలేదు. ఇంకా మండే కదా, ఇంకా ఈరోజు ఎలాగో పూజ చేస్తాము, ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యామనేసి అయితే ఇంక పువ్వులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ పువ్వుల స్మెల్ చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. అసలు అదొక తెలియని ఫీలింగ్ అండి. సో చూస్తారు కదా ఎంత మంచిగా కనపడుతుంది. చాలా ఇష్టం అనమాట నాకు ఇలా సింపుల్గా రెడీ అయ్యేసి ఇలా సింపుల్గా ఉండడం నాకు చాలా ఇష్టం అండి. సో ఇంకా ఇలాగైతే మంచిగా రెడీ అయితే అయ్యానండి పూలు పెట్టేసుకొని. ఇంకా చూస్తారు కదా అసలు ఈ స్మెల్ అంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కానీ కొద్దిసేపు మాత్రమే అండి, కొద్దిసేపు మాత్రమే ఇష్టం అవుతుంది. తర్వాత స్మెల్ ఎక్కువ ఇదైపోయి కొంచెం వాడుతాయి కదండి, అప్పుడు ఇంకా వెరైటీ స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్కి అయితే ఫుల్ అంటే ఫుల్ తలనొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. కానీ ఎంత తలనొప్పి అయినా సరే ఈ పూలు మాత్రం అస్సలు వదలను. ఇంకా అక్కడైతే రెడీ అయితే అయిపోయింది కదా. ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా పూజ చేసేయడం ఇంకా అన్నీ కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా పటాలకైతే పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా మంచిగా దేవునికి అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దీపాలకైతే ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా చూస్తారు కదా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ ఇలా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మంచిగా స్నానం చేసేసి మంచిగా రెడీ అయ్యేసి ఇలా మంచిగా మనం పూజ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా నేనైతే మ్యాచ్ బాక్స్ వెలిగించాను కదా, అది కొంచెం స్కిప్ అయిపోయి కింద పడిపోయిందండి. ఇంకా అందుకోసమే ఇంకా మరీ వెలిగించాను అనమాట. సో ఇలాంటి మామూలుగా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకా భయపడకూడదు, మనం ఏది కూడా టెన్షన్ తీసుకోకూడదండి. ఇంక ఇక్కడైతే ఇంకా చూస్తారు కదా దీపం అయితే వెలిగించాను అనమాట. నాకు అదేమో తెలియదు, కానీ పూజ చేయకపోతే మాత్రం ఇంట్లో అస్సలు అంటే అసలు ఎలాగో ఉంటుందండి. అసలు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. పూజ చేసిన తర్వాత వస్తుంది చూడు ఆ ఫీలు, ఆ వైబ్రేషన్ అనేది అయితే మామూలుగా ఉండదు, మాటల్లో చెప్పలేమన్నమాట. ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నానండి. చాలా ఇష్టం నాకు పూజ చేసుకోవడం, కానీ ఇలా అంతా కూడా చాలా ఇష్టం అండి. ఇంక అందుకే నా లైఫ్ స్టైల్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా ఉంటారు ఒక అమ్మాయి అనేది పెళ్ళయ్యాక, ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతే షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో పెడుతుంది అంటే ఏదో తనకి ఏదో నచ్చక పెడుతుంది, లేకపోతే ఏదో తను చేసేలా ఎలా చేసుకుంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఇలాంటి వీడియోసే ఉంటాయన్నమాట. సో వీటి కోసమే, అది కూడా మనల్ని చూసి ఒక ఫ్యామిలీ నేర్చుకుంటుంది, ఒక అమ్మాయి మనల్ని ఫాలో అవుతుంది అంటే ఎంత హ్యాపీ అండి. మనం చేసే వర్క్ మంచిగా నిజాయితీగా ఉండి మనల్ని ఒకరు ఫాలో అవుతున్నారంటే అసలు నేనైతే ఆ ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేను అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని ఇంకా నలుగురు చేశారంటే అది ఇంకా మంచి పనే కదండి. సో అందుకోసం అనమాట నాకు చాలా ఇష్టము. ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసుకుని మంచిగా బొట్టు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడికైతే ఫుల్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చూసారు కదా అండి, ఇది ఏంటంటే మార్నింగ్ అయితే పొంగల్ అయితే చేశాను అనమాట. మార్నింగ్ పొంగల్ చేశాను కదా, నేను ఈ వర్క్ అంతా చేసేసుకొని తినేపాటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇంకా చల్లగా ఉండ పొంగల్ అయితే తినలేము కదా, అందుకే కొంచెం వేడి చేసేసుకుంటున్నాను అనమాట. అది ఎందుకో తెలీదు, నేను ఎప్పుడైనా సరే అండి పొంగల్ చేశాను అనుకోండి, ఎప్పుడు పొంగల్ పొంగుతూనే ఉండేదన్నమాట. అంటే ఎలా చేసినా సరే అండి పొంగల్ చేసినప్పుడు అంతా కూడా పొంగిపోయేది. కానీ ఈసారి ఏంటో నాకు అదృష్టం తెలియదు, కానీ పొంగలేదన్నమాట. పొంగల్ ఈసారి అయితే పొంగలేదండి. ఎప్పుడైనా సరే పొంగల్ చేస్తే మాత్రం ఫుల్ పొంగిపోతుంది. అసలు నాకు అందుకోసమే చెయ్యబుద్దే అవ్వట్లేదు అనమాట. పొంగిపోతుంది అంతా కూడా గ్యాస్ పైన అండ్ కుక్కర్ మీద మొత్తం అంతా పొంగేదనమాట. సో అందుకోసమే నాకు అస్సలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఈసారి ఇంకా చాలా రోజులైంది, ఇంక మార్నింగ్ టిఫిన్ కోసం ఏది లేదు అనుకున్నప్పుడైతే ఇంకా తప్పకుండా చేశాను. చేసిన అలా బాధపడి చేసినందుకు ఏమో కానీ పొంగల్ అయితే ఈసారి అయితే పొంగలేదండి. చాలా హ్యాపీ అనిపించింది. నేను నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తుంది, ఎప్పుడైనా సరే పొంగల్ చేసినా నాకు ఇదే బాధ అనమాట. కానీ ఈసారి అయితే మంచిగా వచ్చిందండి. ఐఎమ్ హ్యాపీ అనమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇంకా మా బాబు మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు కదా, నేనైతే ఇప్పుడు తింటున్నాను. ఇంకంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 11:30 ఆ టైం అయితే అయ్యిందనమాట. ఇప్పుడైతే ఇంకా తింటున్నాను. ఇంకా మార్నింగ్ 8కి చేసిన పొంగల్ ఇప్పుడు తినడం అంటే కష్టమే, అందుకోసమే కొంచెం వేడి చేసుకున్నాను అనమాట.
ఇంకా అది కూడా ఇంకా ఈసారి పొంగలేదు కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకున్నాను అనమాట. ఇంక చూడాలి ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే కొంచెం వేసేసుకొని పొంగల్ పెట్టేసుకొని ఇంక తినడం అయితే స్టార్ట్ చేశానండి. మొత్తం అంతా కూడా వర్క్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా తింటూ ఉంటే ఆ ఫీలే వేరే అండి, అసలు నాకైతే మాటలో చెప్పలేను అనమాట. సో నాలాగా మీలో కూడా ఎంతమంది ఇలా మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసి టిఫిన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ మీకు కూడా ఎప్పుడైనా పొంగల్ చేసినప్పుడు పొంగుతుందా, నాతో ఈ విషయం అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఒక్కదానికే ఇలా అవుతుందా, మీలో కూడా అందరికీ ఇలా అవుతుందా చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మన వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.